ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నంటే అంత ప్రేమగా ఉండేదానివి కదా. నాన్న మాటే వేదం అన్నట్టు ప్రవర్తించేదానివి కదా. ఆ ప్రేమ ఇప్పుడు ఏమైంది? నాన్న మాట కూడా కాదనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు నీకు మనసుందా అని నాకు అనుమానం వస్తోంది. నా చెల్లెలు కూతురివి, దూరమైన నా చెల్లెల్ని నీలో చూసుకోవచ్చని ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? ఇష్టం లేని వాళ్ళందరూ నిన్ను ఇష్టపడ్డారు. ఈ ఇంటి మనిషిగా నీకు స్థానం ఇచ్చారు. ఎవ్వరు మారినా ఆయన మారరు అనుకున్నాను. కానీ ఆయన కూడా నిన్ను కూతురిగా దగ్గరకు తీసుకున్నారు. నీకు నచ్చినట్లే పెళ్లి చెయ్యాలని ఆశపడ్డారు. అలాంటిది ఆయన మాట కాదంటావా? నీకు మీ నాన్న నీ అకౌంట్లో డబ్బులు వేసినా వాడకూడదని మీ పెద్దనాన్న చెప్పారు. ఎందుకో తెలుసా? నా ఇంటి బిడ్డకి నేనే దగ్గరుండి ఖర్చు పెట్టాలి అని అన్నారు. అదే మీ పెద్దనాన్న గొప్పతనం. ఏమైంది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చేతులారా ఎందుకు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? బయటి సంబంధం చూస్తే అక్కడ నువ్వు చిన్న బాధపడినా, చనిపోయి వెళ్ళిపోయినా నా చెల్లెలు ఆత్మ కూడా అల్లాడిపోతుందని భయపడేదాన్ని. అలాంటిది నువ్వు సీనుని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటాను అంటే నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది అని ఎంత సంతోషపడ్డానో. కానీ ఈరోజు నువ్వు చేసిన పని చూశాక తట్టుకోలేకపోతున్నాను. ఏ విధంగానూ నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. అమాయకురాలైన నా కూతుర్ని మార్చావు, దానికి ధైర్యం చెప్పావు, ఆటపాటల్లో ముందుండేలా చేశావు. ఇన్ని చేసిన నువ్వా ఇలా చేస్తున్నావని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆద్య, నీ మౌనం నాకు సమాధానం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నీ జీవితంతో నువ్వే ఆడుకుంటున్నావు? తెలియని తనవని నేను అనుకోను. ఏదో కారణం ఉంది. చెప్పు, ఏంటది? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. ఏం చెప్పాలి పెద్దమ్మా? ఇంకా ఏం చెప్పాలి? మీ కళ్ళతోనే మీరు చూస్తున్నారు కదా, నా మీద శ్రేణుకి ప్రేమ ప్రేమ అన్నారు. ఎంత ప్రేమ ఉందో చూశారు కదా. అమ్మ మీద ప్రేమతో నా తప్పు ఉందా లేదా అని ఆలోచించకుండా చేయి చేసుకున్నాడు కదా. ప్రేమ ఉందా తనకి? అత్తయ్య చెప్పిన అబద్ధాల ముందు నేను చెప్పిన నిజం ఏ రోజైనా నిలబడిందా? ఏ ఒక్క విషయంలోనైనా నా మాట నమ్మారా? వాళ్ళ అమ్మ చెప్పిందే నిజం అన్నాడు. ఎన్నిసార్లు నేను కాంప్రమైజ్ కావాలి? ఎన్నిసార్లు నాకు నేను సర్ది చెప్పుకోవాలి?
చెయ్యి కూడా చేసుకున్నాక ఆ తర్వాత ఇంకా ఎలా సర్దుకుపోమంటావు? ఇలాగే ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. దానికి కారణం నేనే అంటాడు. నన్ను తిడతాడు, కొడతాడు, అన్నీ భరించాలా? శ్రీనుకి నా మీద ఉన్నది ప్రేమ కాదు, అధికారం. అమెరికా నుంచి వచ్చింది కదా, అడగడానికి ఎవ్వరూ లేరు అని చిన్న చూపు తనకి. అందుకే నేను ఏం చేసినా అందులో తప్పునే చూస్తున్నాడు, అపార్థం చేసుకుంటున్నాడు, ఆధిపత్యం చూపిస్తున్నాడు. అతనికి అర్థం చేసుకోవడం తెలియదు. అధికారం చూపించడానికి అలవాటు పడిపోయాడు. అందుకేగా అందరి ముందు నా మీద చేయి చేసుకున్నాడు. మొదటిసారని ఊరుకున్నాను. మరొకసారి అదే జరిగితే తిరిగి కొడతాను. అది నా క్యారెక్టర్. అలా జరగకూడదు. మా మధ్య ఏ గొడవలు రాకుండా ఉండాలంటే మా మధ్య మీరుండకూడదు. మేమిద్దరం మాత్రమే ఉండాలి. అందుకే అమెరికా వెళ్ళిపోదామన్నాను. కుదరదు అన్నాడు. అందుకే నేను ఈ పెళ్లి వద్దు అన్నాను. మేము బాగుండాలి, మా మధ్య ప్రేమ ఉండాలి అంటే మా మధ్య మీరెవరూ ఉండకూడదు. అప్పుడు మా మధ్య ఎలాంటి గొడవ రాదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోదామన్నాను. ఇక్కడే ఉండి పెళ్ళయ్యాక కొట్టుకోవడం కన్నా, ప్రేమ లేకుండా బ్రతకడం కన్నా విడిపోయి బ్రతకడం మంచిది కదా. అతనికి నచ్చినట్టు అతను బతుకుతాడు, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. మరి మీ అమ్మకి నేనిచ్చిన మాట? ఈరోజు బ్రతుకున్న మనిషికిచ్చిన మాటకే విలువ లేదు పెద్దమ్మ. ఇంకా ఈ లోకంలో లేని మా అమ్మకిచ్చిన మాట గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మనుషులకే విలువ లేనప్పుడు మాట గురించి ఆలోచిస్తున్నావేంటి పెద్దమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.